నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడిలిలో తెలంగాణ మలిదశ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి 16వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని విశ్వ బ్రాహ్మణ మరియు వివిధ కుల ప్రజా సంఘాల నాయకులు కలిసి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసుకున్న శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు పలువురు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధనలో భాగంగా శ్రీకాంతాచారి చూపిన చొరవ ఉద్యమ స్ఫూర్తి పలువురికి స్ఫూర్తిదాయకమైందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న అడ్డంకులను ఉద్యమకారుడిగా గుర్తించిన శ్రీకాంత్ ఆచారి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ రాష్ట్ర సాధనకై తన ప్రాణాన్ని సైతం బలిదానం చేసుకుని అమరుడయ్యాడని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో శ్రీకాంతాచారి పాత్ర కీలకమైందని, రాష్ట్ర సాధనలో శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ పోరాటానికి దిశానిర్దేశంగా మారి ఎందరో ఉద్యమకారులను ముందుకు నడిపేందుకు విధంగా స్ఫూర్తిదాయకమైందని, ఆ సందర్భంలోని యువత ముందుకొచ్చి మరింత ఉధృతంగా ఉద్యమాన్ని కొనసాగించడం వల్లనే నేడు మన స్వరాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని వారి సందర్భంగా తెలిపారు। ఇప్పుడు ముందుంటామంటూ భాగంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు, అలాగే తెలంగాణ కోసం అసలు భాషి తెలంగాణను సాధించినటువంటి శ్రీకాంతాచారి 2009 30 రోజు ఆత్మహత్య చేసుకోవడంగా మన తెలంగాణ సృష్టించింది। ఆ తెలంగాణను మన సాధిత తెలంగాణను మన విశ్వబ్రాహ్మణ పాత్ర ఎంతో ఉంది కాబట్టి ఈరోజు అతని మొత్తం సందర్భంగా నాగరికంలో ఉన్న విశ్వబ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం। అలాగే మా విశ్వబ్రాహ్మణులుగా ప్రభుత్వము ఎల్లవేళలా ఆదుకొని మాకు తోడ్పాటు అందించాల్సిందిగా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం। ఇక్కడికి ఇచ్చేసిన స్థానిక విశ్వబ్రాహ్మణులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ శ్రీకాంతాచారి।